ఈసారి మహాశివరాత్రికి ఒక విశేష ప్రాధాన్యం ఉంది. అదేమిటి అంటే ప్రతి మాసంలోనూ శివరాత్రి వస్తుంది. కానీ ఈ మహాశివరాత్రి ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి శివరాత్రికి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇందులో చంద్రమంగళ యోగం వస్తూ ఉంది. అంటే కుజుడు చంద్రుడికి దగ్గరలోకి వస్తూ ఉన్నారు. మరొక విశేషం, ఇదే శివరాత్రి రోజు 5 గ్రహాలు మీనంలో కలుస్తూ ఉన్నాయి. ఇది మామూలుగా మనకు అష్టగ్రహ కూటమి, 6 గ్రహాలు కలవటం ఇలా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఏమిటి దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, లేదా దీనివల్ల ఏవైనా పరిహారాలు మనం చేసుకోవాలన్నా, జాతకరీత్యా ఏమిటి అనేది ఓ పెద్ద సందేహంగా మిగులుతుంది. ఎవరు ఏమి దీని గురించి పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇది మేషరాశి కానీ కన్యారాశి వారికి కానీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. మరొక విశేషం ఏమిటి అంటే ఏళ్నాటి శని ఈ రాబోయేటటువంటి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళటం ఏప్రిల్ 17తో ప్రారంభమవుతుంది. అది కొత్త సంవత్సరం. ఈ సంవత్సరం అన్నీ ముందుకే వస్తూ ఉన్నాయి. మార్చి 30వ తారీఖు ఉగాది వచ్చింది. ఏప్రిల్ 7వ తారీఖు శ్రీరామనవమి వచ్చింది. ఈ అన్నింటి యొక్క సముదాయంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఏళ్నాడు శని యొక్క ప్రభావం అన్ని జాతకాలలోనూ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందని మనం చూసుకోవాలి. ఆ ఏళ్నాడు శని 2.5 జన్మలగ్నానికి జన్మ రాశికి ముందు ఉన్నటువంటి 2.5 సంవత్సరం, జన్మరాశిలో 2.5 సంవత్సరం, జనరాశి తర్వాత రెండో దాంట్లో 2.5 సంవత్సరం, 7.5 సంవత్సరాలు ఉంటుంది. వీటన్నిటినీ కూడా పరిహార దోష నివారణార్థం చేసుకునేటువంటి ఏదో ఒక జపం చేసుకోవటం కానీ, లేదా మీ యొక్క ఇష్టదైవాన్ని కొలుచుకోవటం కానీ చేసుకుంటే మనకు ఆ శని యొక్క దోషం పోతుంది అని చెప్పి మన విద్వాంసులు, పండితులు, జ్యోతిష్కులైన వారు చెబుతూ ఉన్నారు. శుభం భూయాత్.